హాయ్ అండి. వంకాయ చెట్లు. వంకాయలు అయితే ఇప్పటికి 6-7 సార్లు అయితే కోసాము. కానీ వారానికి ఒకసారి అయితే వంకాయలు చాలా బాగా వస్తున్నాయి. ఇవి వచ్చేసి నాటు వంకాయలండి. ఇంకా సైజు ఇంతే. ఈ సైజు మాత్రమే కాసాయి, ఇంకా పెద్ద సైజు కావు. మేమైతే వేసాము కానీ అవి ఎలాంటి వంకాయలు అని ఏం తెలియదు. కానీ 2 రకాల వంకాయలు అయితే వచ్చాయి. ఒకటి వైట్, ఇంకొకటి నల్ల వంకాయలు. ఇవి రెండైతే వచ్చాయి. ప్రతి వారానికి ఒకసారి అయితే కాస్తూనే ఉన్నాయండి. ఇంత బాగా కాస్తాయని కూడా అనుకోలేదు. వేసాము. కూరగాయ చెట్లు వేసినవన్నీ కూడా బాగానే కాసాయి. ఈ వంకాయ చెట్లు కూడా బాగా కాసాయండి. మనము మార్కెట్లో కొన్న వంకాయలకి, ఇంట్లో మనం పండించిన వంకాయలకి టేస్ట్ అయితే వేరుంది. ఇవి టేస్ట్ బాగా ఉంది. మనం ఇంట్లో పండించినవి వండుకొని తిన్నాక చూస్తే చాలా బాగుంది. దానికి దీనికి డిఫరెన్స్ అనేది తెలిసిందనమాట. ఇవ్వండి, ఇవి వచ్చేసి తెల్ల వంకాయలు. పుచ్చులు కూడా ఎక్కువ లేవు. ఎక్కడైనా ఒక కాయగా పుచ్చిపోయిందనమాట. కానీ నీట్గా బాగా నిగనిగలాడిపోతున్నాయి. ఇదిగోండి, మనకైతే ఈసారి ఇన్ని వంకాయలు అయితే వచ్చేసాయి. ఎక్కువ తెల్ల వంకాయ చెట్లే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి తోటకూర కూడా బాగా కాసింది. ఇది ఇంకా మనం వేసి అంతా ఎప్పుడు పోతుందన్నమాట. సో మేము ఉన్న తోటకూర ఈరోజు అయితే కోసేసాము. నెక్స్ట్ వచ్చేసి పక్కన ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో మళ్ళీ తోటకూర నాటామండి. ఇక్కడైతే మొలకలు వచ్చాయి. ఇంకొద్ది రోజుకి ఇది కూడా బాగా వచ్చేస్తుంది మనకి. ఇదిగోండి, ఇదైతే మనం ఇంతకుముందు వేసుకున్న చోట ఇంక లాస్ట్ ఈరోజు అయితే కోసామండి. ఫస్ట్ మనం తోటకూర వేసింది బాగా వస్తుంది. అది చాలా రోజులు అదే కంటిన్యూ అయిపోయాము. ఇప్పుడైతే ఇంకా సరిగా రావట్లేదు. అందుకని మనం మళ్ళీ పక్కనైతే దాని నుంచే తోటకూర గింజలు తీసుకొని పక్కన వేసాము. ఈరోజు అయితే తోటకూర వంకాయలు అనమాట. ఇంతండి, తోటకూర అంత వచ్చింది. వంకాయ తిని కాసాయి. వంకాయలు కాస్తూనే ఉన్నాయి. మళ్ళీ మనకి వారం తిరిగేలోపు మళ్ళీ అన్ని వంకాయలు కాస్తాయి. ఇదండి, తోటకూర వచ్చేసి పాప కోసము ఈరోజే కోసి ఈరోజే ఫ్రై చేసేసాము, బాగుంటుందని. మేమైతే సాంబార్ చేసుకున్నాము. పాప సాంబార్ అంత ఇష్టంగా తినదు కాబట్టి అలాగే తోటకూర ఫ్రై కూడా చేసేసాము. ఇవ్వండి, ఇవి వచ్చేసి అల్లుడు చిక్కుడుకాయలు, ఇంకొక రకం చిక్కుడుకాయలు. ఇవి అల్లుడు చిక్కుడు ఒక చెట్టే ఉంది. ఒక చెట్టుకి అన్ని కాయలు కాసింది. ఇవి వచ్చేసి చిన్న చిన్న చెట్లు, మొత్తం ఇన్ని కాసాయి.